గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంఆర్పి వేదిక్ ఆస్ట్రో. ఈరోజు టాపిక్ షడ్గ్రహ కూటమి. ఈరోజు 29th March 2025 కదా. సో ఈరోజు షడ్గ్రహ కూటమి అనేది మీనరాశిలో ఏర్పడుతుంది అన్నట్టు. షడ్గ్రహ కూటమి అంటే ఒకే రాశిలో 6 గ్రహాల కలయికని షడ్గ్రహ కూటమి అంటారు. అయితే ఈరోజు ఆ 6 గ్రహాలు ఏమేమంటే బుధుడు, శుక్రుడు, రాహు, శని, చంద్రుడు, రవి. ఈ 6 గ్రహాలు మీన రాశిలో ఉంటున్నాయి కాబట్టి షడ్గ్రహ కూటమి అని అంటున్నాను. ఓకే. అయితే ఈ షడ్గ్రహ కూటమి వల్ల మనకి విపత్తులు రావచ్చు, ఆర్ కష్ట నష్టాలు కూడా కలగవచ్చు అని చెప్పి అంటున్నారు. సో అవి ఎంతవరకు నిజము అనేది మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే. అయితే ఈ 6 గ్రహాలు ఏదైతే మీనరాశిలో ఈరోజు ఉంటున్నాయో అందులో రాహు గ్రహం ఏదైతే ఉందో 30th October 2023 నుంచి ఉంటుంది రాహు మీనంలో. సో ఎప్పటి వరకు ఉంటుంది? 18th May వరకు రాహు గ్రహం మీనంలోనే ఉంటుంది. సో కాబట్టి రాహు నిన్న మొన్న కానీ ఈరోజు కానీ వచ్చిన గ్రహం కాదు, ముందే ఆల్మోస్ట్ 1 year పైన అయిపోయింది వచ్చి. సో కాబట్టి రాహు ముందు నుంచే ఉంటున్నాడు కాబట్టి ఈరోజు కొత్తగా ఏమీ ఇచ్చేది లేదు, ముందు నుంచి ఇచ్చే ఫలితాలు ఇప్పుడు కూడా ఇస్తాడు. ఓకే. తర్వాత వీనస్ శుక్రుడు 28th January 2025కి ఎంటర్ అయ్యాడు. ఎప్పటి వరకు ఉంటాడు? 30th May వరకు ఉంటాడు. కాబట్టి శుక్రుడు కూడా ఇప్పుడప్పుడే ఎంటర్ అయింది కాదు కదా, ఒక 2 months బ్యాకే వచ్చాడు. సో కాబట్టి దానివల్ల ఎఫెక్ట్ ఏం లేదు. తర్వాత మెర్క్యూరీ బుధుడు కూడా 27th Februaryకి వచ్చాడు, 7th May వరకు ఉంటాడు. సో బుధుడు కూడా బుధగ్రహం కూడా ముందే వచ్చి ఉంది ఆల్రెడీ. సో రవి 15th Marchకి ఆల్రెడీ ఎంటర్ అయ్యాడు, 14th April వరకు ఉంటాడు. సో అయితే ఇప్పుడు కొత్తగా వచ్చే గ్రహాలు మీనంలో ఏంటంటే ఒకటి చంద్రుడు, రెండవది శని. చంద్రుడు 28th March అంటే నిన్న ఎన్ని గంటలకు? సాయంత్రం 4:47 ఎంటర్ అయింది. మళ్ళీ ఎప్పటి వరకు ఉంటుంది చంద్రుడు ఇక్కడ మీనంలో? 30th March 2025 సాయంత్రం 4:34 వరకు చంద్రుడు మీనంలో ఉంటాడు. శని ఈరోజు 29th March 2025 రాత్రి 11:50 అప్పుడు మీనంలో ఎంటర్ అవుతాడు. సో షడ్గ్రహ కూటమి అనేది ఈరోజు రాత్రి నుంచి స్టార్ట్ అవుతుంది యాక్చువల్లీ అయితే. ఓకే. సో ఈ విధంగా చూస్తే ఏంటంటే మనకి ఓన్లీ బేసిక్గా ఇప్పుడు ఏంటంటే వచ్చి యాడ్ అయ్యేది శనిగ్రహమే. చంద్రుడు ఒక 2 days మాత్రమే, 2.5 days ఉండి వెళ్ళిపోతాడు. సో ఒక అడిషన్ ఏంటంటే శని ఎంటర్ అవుతున్నాడు మీనంలో కాబట్టి కొంత ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే శని రాహు కూడా దగ్గరగా ఉన్నారు, 2 degrees లోపలే ఉన్నారు కాబట్టి శని రాహు కూడా, రాహు ఈజ్ లైక్ శని కదా, సో యాడ్ అయిపోతే బలం పెరుగుతుంది. సో ఏదైతే రాహు ఇస్తున్నాడో ఏదైతే శని ఇవ్వగలడో సో ఆ బలం పెరిగి ప్రభావం అనేది ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అంతేగాని ఈ షడ్గ్రహ కూటమి వల్ల మనకేమో జరిగిపోతుందని అంతగా భయపడనక్కర్లేదు. ఓకే. సో అయితే ఈ షడ్గ్రహ కూటమి అనేది ఇప్పుడు మనం దీనివల్ల రాశులన్నిటికీ కొంత ఎఫెక్ట్ వస్తుంది అని చెప్పి అంటారు కదా. సో మనము ఈ గోచార ఫలితాలు చూస్తారు కదా, 12 రాశులకి గోచార ఫలితాలు మనం ఇప్పుడు ఉగాది, రేపటి నుంచి ఉగాది కాబట్టి చాలా యూట్యూబ్ ఛానల్స్లో మనం చూస్తున్నాం 12 రాశుల వారికి ఎలా ఉంటాయి ఫలితాలు అనేది వింటున్నాం. ఓకే. అయితే ఈ గోచార ఫలితాలు అనేది బేసికల్లీ మనం ఈ గోచారంలో గ్రహాల కదలిక వల్ల వచ్చే ఫలితాలు కదా. అయితే ఈ 9 గ్రహాలు ఉన్నాయి కదా, 9 గ్రహాల్లో బేసికల్లీ ఏంటంటే శని, రాహు, కేతు, గురువు ఈ గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఎక్కువ రోజులు ఒకే రాశిలో ఉంటుంది కాబట్టి ఆ గ్రహాలను బట్టి యాక్చువల్లీ రాశి ఫలితాలని చెప్తారు. ఓకే. సో బట్ ఇక్కడ చూస్తే మనకి ఓన్లీ శని, రాహు వెళ్ళిపోతున్నాడు మే తర్వాత, శని మాత్రమే ఉంటాడు. ఓకే. మిగతా గ్రహాలన్నీ కూడా
1-2 నెలల తర్వాత వెళ్ళిపోతాయి. ఇంకా మిగిలినది ఓన్లీ శనియే కాబట్టి సో అంతగా పట్టించుకోనక్కర్లేదు. ఓన్లీ ఈ 2-3 మంత్స్ ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే. అయితే ఇంకోటి ఏంటంటే ఈ రాశుల ఫలితాలు ఏదో చెప్తారో ఈ గోచారం వల్ల అంటే రాశి బేస్డ్గా చెప్పే ఫలితాలు అంతగా కరెక్ట్ కాకపోవచ్చు. ఎందుకంటే అది ఒక 10% ఎఫెక్ట్ ఉండొచ్చు, 10-15%. బట్ మనకి లైఫ్లో ఎక్కువ ఎఫెక్టివ్గా ఉండేది ఏంటంటే మన మహాదశ ఏంటి, అంతర్దశ ఏంటి, ప్రత్యంతర దశ ఏంటి, దాన్ని బట్టి మనకి లైఫ్ అనేది డిసైడ్ అవుతుంది అన్నట్టు. సపోజ్ ఇప్పుడు మనకి మహాదశ వచ్చేసి లగ్నాధిపతిదో లేకపోతే పంచమాధిపతి ఆర్ భాగ్యాధిపతి మహాదశ నడుస్తుంది అనుకోండి. అప్పుడు ఈ గ్రహాలు షష్టగ్రహ కూటమి ఆ షడ్గ్రహ కూటమి లేక ఏలినాటి శని ఇవన్నీ కూడా అంత మనకి ఎఫెక్ట్ ఉండకపోవచ్చు. కానీ సపోజ్ ఈ టైంలో మనకి ఇది రాహు మహాదశనో కేతు మహాదశ ఉందనుకోండి, అప్పుడు కొద్దిగా ఇబ్బందులు ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు. సో అందువల్ల మనకు తెలిసేది ఏంటంటే ఈ గోచార ఫలితాల కంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఏంటంటే మన దశ అంతర్దశ దాన్ని బట్టి ఫలితాలు చెప్పుకోవడం కరెక్ట్ అది. ఓకే. అయితే ఏంటంటే అందరి లగ్నాలు ఇవన్నీ తెలియవు కాబట్టి జనరలైజ్డ్ మనకి మన ఫలితాలు చెప్పాలంటే రాశులను బట్టి చెప్తారన్నట్టు. ఓకే. సో అయితే ఇప్పుడు మనకు చాలా యూట్యూబ్ ఛానల్స్ చూసేయండి ఈ షడ్గ్రహ కూటమి వల్ల కొన్ని విపత్తులు జరుగుతాయి, భూకంపాలు కూడా వస్తాయి. నిన్న వచ్చింది భూకంపం మయన్మార్లో, సో దీనివల్లనే వచ్చిందని చెప్పేసి అంటారు కదా. అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం విశ్లేషణ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే. సో ఇప్పుడు మనం నిన్నటి పొజిషన్ అంటే మార్చి 28 రోజున 11:50 AM మన టైము, ఓకే, ఇండియన్ టైము. మయన్మార్లో 12:50 వాళ్ళకి మనకి ఒక 1 అవర్ తేడా అన్నట్టు. ఆ టైంలో వాళ్ళకి అక్కడ ఎర్త్క్వేక్ వచ్చింది, రైట్. అప్పుడు మన గ్రహ పరిస్థితి ఎలా ఉంది అంటే ఆ టైంలో గ్రహ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఇక్కడ మనం చూపించాను నేను. సో దీనికి నిన్నటి గ్రహ పరిస్థితికి ఈరోజు గ్రహ పరిస్థితికి పెద్ద తేడా ఏముండదు ఎక్సెప్ట్ ఫర్ చంద్రుడి మూమెంట్. ఓకే. చంద్రుడు నిన్న ఏంటంటే శని చంద్రులు కుంభంలో ఉన్నారు. ఓకే. నిన్న పరిస్థితి ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు ఏంటంటే శని వచ్చేసి కుంభంలో 29°49' ఉన్నాడు. తర్వాత చంద్రుడు కుంభంలోనే 26°55' చంద్రుడు ఉన్నాడు. మిగతా 4 గ్రహాలు ఇందులో ఉన్నాయి, ఏది మీనంలో ఉన్నాయి. ఓకే. సో ఈ గ్రహాలన్నీ కూడా ఒక 15 degrees లోపలే ఉన్నాయి అన్నట్టు. ఓకే. తర్వాత ఈ గ్రహాలు ప్లానెటరీ సిస్టమ్ ఉంది కదా, సోలార్ సిస్టమ్ ఉంది కదా, సోలార్ సిస్టమ్ని మనం ఒక స్నాప్ షాట్ తీసామనుకోండి. ఓకే. ఈరోజు కానీ నిన్నటి కానీ చూస్తే, ఎందుకంటే ఒకరోజు పెద్ద తేడా ఏముండదు కాబట్టి. సో ఈ స్నాప్ షాట్ అనేది గ్రహాలు మనం ఒక సపోజ్ టాప్ సైడ్ నుంచి చూసి ఆ గ్రహాలకి వలయం ఉంది కదా, ఈ వలయానికి టాప్ అంటే పైకి వెళ్ళి మనం స్నాప్ షాట్ తీస్తే ఇలా కనపడుతుంది అన్నట్టు. అంటే అవన్నీ కూడా సవ్య దిశలో తిరుగుతున్నట్టు కనపడతాయి. అదే బాటం నుంచి తీసామనుకోండి గ్రహాలన్నీ కూడా అపసవ్య దిశలో తిరుగుతున్నట్టుగా ఉంటాయి అన్నట్టు. అంటే మనకి జాతక చక్రంలో కూడా సదర్న్ సైడ్ ఏంది మనం సవ్య దిశలో తీసుకుంటాము, నార్థన్ వాళ్ళు ఏం చేస్తారు అపసవ్య దిశలో తీసుకుంటారు. ఇది లగ్న చక్రం కూడా అలా వేస్తారు కదా. సో అయితే ఈ సోలార్ సిస్టంలో మనం చూస్తే ఈరోజు కానీ నిన్న కానీ గ్రహాలు ఎలా ఉన్నాయంటే ఇది సూర్యుడు. ఓకే. సూర్యుని చుట్టూ ముందు ఫస్ట్ వలయంలో మెర్క్యూరీ అంటే బుధుడు ఉన్నాడు. దాని తర్వాత శుక్రుడు అంటే వీనస్ ఉన్నాడు సెకండ్ ఆర్బిట్లో. దాని తర్వాత ఆర్బిట్లో ఎర్త్ ఉంది. ఓకే. ఎర్త్కి చుట్టూ మళ్ళీ మూన్ చంద్రుడు తిరుగుతున్నాడు. చంద్రుడు ఎర్త్ ఆర్బిట్ తర్వాత మార్స్ ఆర్బిట్ అంటే కుజుడి ఆర్బిట్ ఉంది. దాని తర్వాత గురు ఆర్బిట్. ఓకే. తర్వాత శని. సో దాని తర్వాత నెప్ట్యూన్. అయితే ఈ స్నాప్షాట్లో మనం చూస్తే ఎలా ఉంటుందంటే మన ఎర్త్ మన సపోజ్ భూమి మీద నిల్చొని చూస్తే మనకి చంద్రుడు, శుక్రుడు, మెర్క్యూరీ అంటే బుధుడు, రవి, శని, ఈ నెప్ట్యూన్ అన్నీ కూడా ఒకే లైన్లో ఉన్నట్టు కనపడతాయి.
ఓకే, ఉంటాయి కూడా. సో అందులో ఏంటంటే అది అమావాస్య గ్రహణం టైం. గ్రహణం అంటే కరెక్ట్ సూర్యుడు చంద్రుడు భూమి ఆల్మోస్ట్ ఒకే లైన్లో 100% లైన్లో ఉన్నట్టే కదా. సో అయితే ఏంటంటే ఇవన్నీ కూడా ఒకే లైన్లో ఉండడం వల్ల గురుత్వాకర్షణ శక్తి అనేది ఎక్కువ ఉంటుంది భూమిపైన. సో భూమి ఏంటి, భూమి అనేది యాక్చువల్లీ ఒక చల్లబడుతున్న గోళం కదా, లోపల అంతా లిక్విడే. లావా మనం బయటకు వస్తే ఎలా ఉంటుంది, హాట్ లిక్విడే కదా, లోపలంతా లిక్విడే. దాని అవుటర్ లేయర్స్ ఏతోనూ చల్లబడుతూ ఒక్కొక్క లేయర్ లాగా ఫామ్ అయిపోయి ఆ లేయర్ ప్లేట్స్ మనకు కదలకి వచ్చినప్పుడు భూకంపం అనేది వస్తుందని మనం నేర్చుకున్నాం. ఓకే, అయితే ఈ గురుత్వాకర్షణ శక్తి అనేది అన్ని గ్రహాలన్నీ ఒకే లైన్లో ఉన్నాయి కాబట్టి అది దానివల్ల వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓకే, అందులో ఇంకోటి ఏంటంటే ఈ గురుత్వాకర్షణ శక్తి కూడా మనం చూస్తే ఒక ఫార్ములా ఉంటుంది. ఏంటి, ఫోర్స్, గురుత్వాకర్షణ శక్తికి ఫోర్స్ దాని క్యాలిక్యులేషన్ ఏంటి, m1 × m2/r². అంటే ఆ రెండు గ్రహాల మాస్, ప్రోడక్ట్ ఆఫ్ ది మాస్ డివైడెడ్ బై స్క్వేర్ ఆఫ్ ది డిస్టెన్స్ కదా, మల్టిప్లైడ్ బై ఏ కాన్స్టెంట్ g. సో అది చూస్తే ఆ విధంగా చూస్తే ఎర్త్కి ఎర్త్ మాస్ ఈజ్ కాన్స్టెంట్ కదా, ఏది గురుత్వాకర్షణ శక్తి రిలేటివ్గా చూసినప్పుడు ఎర్త్కి మనం సన్ ఈ రెండింటి మధ్య ఏదవుతుందో ఆకర్షణ శక్తి చూస్తే సన్ యొక్క మాస్ చాలా ఎక్కువ ఎర్త్తో కంపేర్ చేస్తే. ఏ గ్రహంతో కంపేర్ చేసినా కానీ సన్ మాస్ చాలా ఎక్కువ కాబట్టి ఈ రెండింటి మధ్య గురుత్వాకర్షణ శక్తి అనేది చాలా మ్యాక్సిమం ఉంటుంది, అన్నిటికంటే ఎక్కువ ఉంటుంది. తర్వాత చంద్రుడికి ఎర్త్కి కూడా గురుత్వాకర్షణ శక్తి ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే చంద్రుడు మాస్లో తక్కువైనా కానీ ఎర్త్కి చాలా దగ్గర ఉన్నాడు కాబట్టి అది కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల ఈ చంద్రుడు, భూమి, రవి యాక్చువల్లీ ఈ మూడు ఒక లైన్లో వచ్చినప్పుడే ఎర్త్క్వేక్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఈ మిగతా గ్రహాలు కూడా అదే లైన్లో వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు. ఓకే, సో అయితే మనం లాస్ట్ 100 yearsలో ఇది చాలా ఎక్కువ ఎర్త్క్వేక్స్ అంటే రిచర్ స్కేల్ పైన 8 and above వచ్చిన ఎర్త్క్వేక్స్ చూస్తే అవన్నీ కూడా మోస్ట్లీ ఏంటంటే అమావాస్య రోజో లేకపోతే పౌర్ణమి రోజో గ్రహణం రోజో వచ్చినాయి అన్నట్టు. సో అంటే ఆ సిద్ధాంతం కరెక్టే ఉండొచ్చు. అంటే ఈ బికాస్ ఆఫ్ ఏది మ్యాక్సిమం గ్రావిటేషనల్ ఫోర్స్ వల్లే కొంత ప్లేట్స్ డిస్టర్బ్ అయిపోయి ఎర్త్క్వేక్ అనేది వచ్చేది ఛాన్సెస్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే మనం చూస్తే ఈ రవికి చుట్టూ ఎర్త్ కానీ వేరే గ్రహాలు కూడా సర్క్యులర్గా తిరగట్లేదు, ఒక ఎలిప్టికల్ షేప్ తిరుగుతాయి. ఈ ఎర్త్క్వేక్స్ అన్నీ కూడా సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు మాత్రమే వస్తున్నాయి. అంటే ఈ సెప్టెంబర్ నుంచి మార్చ్ ఈ టైంలో మాత్రమే ఎర్త్క్వేక్స్ చాలా ఎక్కువ వస్తాయి. మార్చి తర్వాత నుండి ఆగస్టు వరకు చాలా తక్కువ. సో ఈ పీరియడ్లోనే సూర్యుడికి దగ్గరగా ఉన్నప్పుడే ఎప్పుడైతే గురుత్వాకర్షణ శక్తి చాలా ఎక్కువ ఉంటుందో అప్పుడే ఎర్త్క్వేక్స్ అనేవి చాలా ఎక్కువ వస్తున్నాయి. ఓకే, ఈ షడ్గ్రహ కూటమి వల్లనే ఎర్త్క్వేక్ వచ్చిందని చెప్పడానికి లేదు. బేసిక్గా ఏంటంటే ఎప్పుడైనా కానీ ఈ మూడు ఏది రవి, భూమి, చంద్రుడు ఒకే లైన్లో అంటే అమావాస్య, పౌర్ణమి లేకపోతే గ్రహణం టైంలో ఉండి వేరే గ్రహాలు కూడా వాటికి తోడై ఉన్నప్పుడు ఈ ఎర్త్క్వేక్స్ వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటాయి. ఓకే, అది మనం అనాలిసిస్ అంటే స్టడీ వల్ల మనకు అర్థమయ్యేది. అఫ్కోర్స్ ఇట్ కుడ్ బి రైట్ ఆర్ ఇట్ కుడ్ బి ఏ థీసిస్ ఓన్లీ, రైట్. ఓకే, తర్వాత రాశి ఫలాలకు వస్తే ఈ షడ్గ్రహ కూటమి వల్ల ఇప్పుడు ఎనివే ఈ చంద్రుడు 2-3 రోజులు వెళ్ళిపోతాడు. తర్వాత శుక్రుడు, మెర్క్యూరీ, రవి కూడా కొన్ని రోజులు ఉంటాడు. సో శని అండ్ రాహు ఉన్నారు కదా. సో ఇవన్నీ కూడా ఈ 4 గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఒకే కూటమికి సంబంధించినవి. ఓకే, అంటే శని పాలిత గ్రహాలే కదా ఇవన్నీ కూడా. సో కాబట్టి ఆల్ ఆర్ ఫ్రెండ్స్ ఓన్లీ. కాకపోతే ఏంటంటే ఇవి మెర్క్యూరీ అండ్ బుధుడు ఇవి ఉన్నాయి, ఇవి వక్రించి ఉన్నాయి. మెర్క్యూరీ అండ్ వీనస్ అంటే శుక్రుడు, బుధుడు వక్రించి ఉన్నాయి కాబట్టి అలిగి ఉన్నాయి. సో అప్పుడు ఫలితాలు బాగా ఉండకపోవచ్చు, కానీ ఇవి మళ్ళీ సవ్యం అవుతాయి, అప్పుడు ఫలితాలు బాగానే ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఒకే కోవకు చెందినవి కాబట్టి
లైక్ సపోజ్ ఫ్రెండ్స్ అందరూ ఒకే ఇంట్లో ఉన్నారనుకోండి, డెఫినెట్లీ దే విల్ ఎంజాయ్ కదా, సెలబ్రేట్. సో ఆ విధంగా బాగానే ఉండొచ్చు. కాకపోతే ఇట్ డిపెండ్స్ అపాన్ ఏ రాశిని బట్టి. సపోజ్ మేషరాశి అనుకోండి, మేషరాశికి అధిపతి ఎవరు? కుజుడు. సో కుజుడు వేరే పార్టీ, ఈ 4 గ్రహాలు వేరే పార్టీ కదా. సో కాబట్టి డిఫరెంట్గా ఉంటుంది ఎఫెక్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ మేషరాశి అనుకుందాం. మేషరాశికి ఈ వ్యయంలో ఇన్ని గ్రహాలు ఉన్నాయి అంటే ఖర్చు ఎక్కువ అవుతుంది కదా. ఖర్చు కానీ, హాస్పిటలైజేషన్ కానీ, అనారోగ్యం కానీ, అవి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే. తర్వాత ఏంటి, వృషభ రాశికి లాభంలో ఉన్నాయి కాబట్టి బాగానే ఉండొచ్చు వాళ్ళకి. మిథునంకి దశమంలో ఉన్నాయి, సో వాళ్ళకి బాగానే ఉండొచ్చు. మిథున రాశికి వీళ్ళు ఫ్రెండ్సే కదా. కర్కటంకి భాగ్యంలో ఉన్నాయి. ఓకే, బట్ దే ఆర్ అపోజిషన్ పార్టీ, మిక్స్డ్ రిజల్ట్స్ ఉండొచ్చు. సింహరాశికి అష్టమంలో ఉన్నది, అష్టమ శని అష్టమంలో ఉన్నాయి కాబట్టి వాళ్ళకి అంత బాగుండకపోవచ్చు. కన్యా రాశికి సప్తమంలో ఉన్నాయి, కొంతవరకు ఓకే, బట్ సప్తమం అంటే బాధక స్థానము, 2 రకాలుగా ఉండొచ్చు రిజల్ట్. తుల 6 స్థానంలో ఎక్కువ గ్రహాలు ఉన్నాయంటే ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉండొచ్చు. వృశ్చికానికి పంచమంలో ఉన్నాయి అంటే చదువు, తర్వాత ఇది ఎంటర్టైన్మెంట్ ఆర్ రిక్రియేషన్, అవన్నీ కూడా కొద్దిగా బెటర్గా ఉండొచ్చు ఆర్ నెగిటివ్ కూడా ఉండొచ్చు. ధనుస్సుకి అర్ధాష్టమ, సో కొద్దిగా ప్రాబ్లం ఉండొచ్చు. మకరానికి తృతీయంలో ఉన్నాయి, అంతగా రాణించకపోవచ్చు. తర్వాత కుంభము సెకండ్ హౌస్, బట్ డిపెండ్స్ ఏ నక్షత్రాన్ని బట్టి ఉంటుంది. కుంభము కూడా రాశి ఇదే కదా, శనియే కాబట్టి అంతగా ఇబ్బంది ఉండకపోవచ్చు. బట్ ఎనీవే ఇట్ డిపెండ్స్ ఆన్ నక్షత్రము ఎక్కడ ఉన్నాయో దాన్ని బట్టి ఉంటుంది. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ రాశి ఫలితాల గురించి అంతగా మనం పట్టించుకోనక్కర్లేదు. ఎందుకంటే ఇవి 10 to 15% ఎఫెక్టివ్గా ఉండొచ్చు. బట్ వీ హ్యావ్ టు డిపెండ్ మోర్ ఆన్ అవర్ జాతక చక్రము, మన లగ్నం ఏంటి, మన దశ ఏంటి, మహాదశ ఏంటి, అంతర్దశ ఏంటి, దాన్ని బట్టి ఫలితాలు అనేది మనకు కరెక్ట్గా తెలుస్తాయి. బట్ జనరలైజ్ స్టేట్మెంట్ కొరకి ఈ రాశిని బట్టి చెప్పడం ఓకే, అంతవరకు ఓకే. ఓకేనా? థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో అండ్ హ్యాపీ ఉగాది టు ఆల్ ఆఫ్ యూ. కొత్త సంవత్సర శుభాకాంక్షలు కూడా. విశ్వావసు సంవత్సరం రేపటి నుంచి మొదలవుతుంది. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ టు యూ ఆల్.